అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. వారు అంఫిఫొలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి థెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. 2-3 వచనాలు. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తుయు ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుగు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకింద చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. 7వ వచనం. వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. 8వ వచనం. ఈ మాటలు వినిచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. 9వ వచనం. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. 11వ వచనం. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు థెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. 12వ వచనం. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోనూ చాలా మంది విశ్వసించిరి. 13వ వచనం. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెసలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. 14వ వచనం. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. 15వ వచనం. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయి తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని ఎద్దుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టి ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత విధులలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. 18వ వచనం. ఎపికూరీలలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. ఇతడు యేసుని గురించి పునరుత్థానమును గురించి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచుండని చెప్పుకొనిరి. 19వ వచనం. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకుని అరెయేపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? 20వ వచనం. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. 21వ వచనం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. 22వ వచనం. పౌలు అరెయేపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది. 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురము చేయుచున్నాను. 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయినందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి
వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన వెతుకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. 32వ వచనం. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. 33వ వచనం. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. 34వ వచనం. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దిమోనీసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు నుండిరి. ప్రైజ్ ది లార్డ్.